నేను ఈ తూపులపాలెం బీచ్ పక్కనే లాస్ట్ వీడియోలో కుండ చికెన్ రెడీ చేసుకుని తిన్న తర్వాత కొంచెం సేపు అలా ప్రశాంతంగా మునుగుదాం అని చెప్పి ఈ బీచ్ దగ్గరకు వెళ్ళా. అయితే ఈ బీచ్ దగ్గర అలా ప్రశాంతంగా మునుగుతూ ఉన్నా అదే టైంలో నాకు కొంచెం దూరంలో ఈ బీచ్ పక్కనే కొన్ని ఎదురు బొంగులతో తయారు చేసిన కొన్ని పట్టీలు కనిపించాయి. నిజానికి మన పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఈ ఎదురు బొంగులతో తయారు చేసిన పట్టీలను పూరి గుడిసెలు ఉన్నప్పుడు వాటి ఇంటి ముందు తడికలుగా వాడేవాళ్ళు. అయితే వీటిని చూడగానే ఈ బీచ్ దగ్గర కొంచెం సేపు మునిగిన తర్వాత ఈ ఎదురు పట్టీలతో ఒక చిన్నపాటి టెంట్ రెడీ చేసుకుందామని చెప్పి ఆ ఎదురు బొంగులున్న ప్లేస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళా. ఇక కొంచెం ఓపిగ్గా మనం రెడీ చేయాలనుకున్న ఆ టెంట్ కోసం కావాల్సిన ఈ ఎదురు బొంగు పట్టీలు ఒక రెండు మాత్రం తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టా. అసలుకి ఈ ఎదురు బొంగు పట్టీలని కొంచెం దూరం నుంచి చూసినప్పుడు చాలా చిన్నవిగా కనిపించాయి. అందుకని చాలా ఈజీగా తీసుకెళ్లిపోవచ్చులే అని చెప్పి కొంచెం హుషారుగానే ఈ ప్లేస్ దగ్గరకు వచ్చా. కానీ ఇక్కడున్న ఒక్కొక్క ఎదురు బొంగు పట్టీ మాత్రం చాలా బరువు ఉంది. వీటన్నిటిని ఆ బీచ్ దగ్గరికి తీసుకెళ్లే లోపు దోల తీరిపోయింది. ఇక మనం తీసుకొచ్చిన ఈ రెండు ఎదురు బొంగు పట్టీలని రెండు పక్కల ఒక్కొక్కటిగా నిలబెట్టి చివరికి ఇలా ఒక చిన్న టెంట్ లా రెడీ చేసుకున్నా. అయితే ఈ టెంట్ పై బాగాన ఏదైనా ప్లాస్టిక్ పట్టను కప్పి కొంచెం నేడొచ్చేలాగా రెడీ చేద్దాం అనుకున్నా. కానీ ఈ చుట్టుపక్కలంతా వెతికినా ఎక్కడా కూడా దొరకలేదు. ఇక దీని సంగతి నెక్స్ట్ వీడియోలో చూద్దాంలే అని చెప్పి ముందుగా ఏదైనా ఫుడ్ ఐటమ్ రెడీ చేసుకుందామని అలా తిరుగుతూ ఉన్నా. అదే టైంలో ఒక మంచి ఐడియా తట్టింది. మావా, నిజానికి మనం లాస్ట్ వీడియోలో ఈ బీచ్ దగ్గర కుండ చికెన్ చేసినప్పుడు కొంచెం చికెన్ అయితే మిగిలిపోయింది. దీని అనవసరంగా పడేయడం ఎందుకులే అని చెప్పి ఒక చిన్న రోస్టింగ్ ఐటమ్ అయితే ప్లాన్ చేశా. దీన్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తా. మీరు ఎప్పుడైనా ఇలాంటి బీచ్లకు వచ్చినప్పుడు మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇక ముందుగా మిగిలిపోయిన ఈ చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని నీళ్లతో బాగా కడిగి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పును కలిపి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఈ చికెన్ ముక్కల్ని కాల్చుకోవడానికి మనతో పాటు ఎలాంటి ఇనుప సువ్వల్ని తీసుకురాలేదు. అందుకని ఒక ఎదురు పుల్లని ఇలా ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకున్న ఈ రెండు ఎదురు పుల్లలకి ఈ చికెన్ మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి జోడించుకొని నిప్పుల మీద కాల్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా రెడీ చేసుకున్నా. ఇక మంచిగా కొన్ని ఎండిపోయిన కర్రపుల్లలు ఏరుకొచ్చుకొని ఇలాంటి ఒక మంట రెడీ చేసుకొని అందులో ఈ చికెన్ ముక్కలను వేసి అన్ని వైపులా కాలే విధంగా అటు ఇటు తిప్పుతూ ఈ చికెన్ మొత్తాన్ని మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకున్నా. ఇలా నిప్పుల మీద కాల్చుకున్న ఈ చికెన్ ముక్కలు తినేటప్పుడు కొన్ని ఆనియన్స్ కలుపుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. అందుకని కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్లో కలుపుకొని మంచిగా తినడం మొదలు పెట్టా. అసలుకి ఈ బీచ్ దగ్గర ఇలాంటి ఒక ఫుడ్ ఐటమ్ రెడీ చేసుకొని ఈ బీచ్ ని చూస్తూ తింటున్నంత సేపు మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఫైనల్ గా మీరు ఎప్పుడైనా ఇలాంటి బీచ్ దగ్గర ఇలా స్టే చేస్తుంటే ఒక కామెంట్ చేయండి మమ్మా.